హలో గైస్, వెల్కమ్ టు ఏజ్ అకోస్టిక్. డీజేని ఆపరేట్ చేయాలంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మిక్సర్ గురించి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా మిక్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది పోనీ కంపెనీ 3 ఛానల్ మిక్సర్. ఇది మిక్సర్ ఫ్రంట్ వ్యూ. ఒకసారి దీని బ్యాక్ వ్యూ కూడా చూద్దాం. ఇది మిక్సర్ బ్యాక్ వ్యూ, ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇది ఒక 3 ఛానల్ మిక్సర్ అని అన్నాం కదా. ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3 అని 3 ఛానల్స్ ఉంటాయి. ఇందులో 3 ఇన్పుట్స్ అని కూడా చెప్పొచ్చు. మిక్సర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సెక్షన్ వచ్చేసి క్యూ సెక్షన్ అంటారు. ఇది ఇన్పుట్ సెక్షన్, ఇది మాస్టరింగ్ సెక్షన్. ఈ క్యూ సెక్షన్ అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అవుట్పుట్ మాస్టర్ లెవెల్ ఇండికేటర్స్, ఇది కింద క్యూ లెవెల్ ఇండికేటర్స్. దీనికి 3 మైక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. మైక్ 1కి ఇన్పుట్ ఇక్కడ ఇచ్చిండు, ఇంకా 2 మైక్స్ ఇన్పుట్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇది పవర్ స్విచ్, మెయిన్ పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. దీనిపైన 12 వోల్ట్ ల్యాంప్ డీసీ ఇన్పుట్. ఇది అంటే ఇక్కడ మనం ఒక 12 వోల్ట్ లైట్ని ఇన్పుట్ చేసుకోవచ్చు. అంటే చీకట్లో కానీ ఎప్పుడన్నా ఉంటే యూజ్ చేసుకోవచ్చు అక్కడ ల్యాంప్ ఇన్పుట్ చేసుకొని. ప్రతి ఛానల్లో 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ వాల్యూమ్ అంటే గెయిన్ అంటారు దీన్ని, తర్వాత ట్రబుల్, తర్వాత మిడ్, తర్వాత బేస్ అంటే హై ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నాబ్స్ ద్వారా మనం మన అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవచ్చు. ఇట్లనే ఈ 3 ఛానల్కి అనేది సేమ్ ఉంటుంది. వీటిని ఫేడర్స్ అంటారు. వీటిని అప్ డౌన్ చేస్తూ మన అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ చేంజింగ్ స్విచెస్ అంటారు. లైన్ అని ఉంటే మనం మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ అని ఉంటే మాస్టర్ లెవెల్ లేనివి అవుట్పుట్స్ ఏమన్నా ఉంటే వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ సిడి ప్లేయర్, కన్సోల్స్ ఇలాంటివి వీటికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ అన్న మోడ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మైక్ అంటే మైక్లోకి కన్వర్ట్ చేస్తే మనం నార్మల్గా మైక్స్ యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఇన్పుట్ చేసుకొని. అట్లాగే 3 ఛానల్స్కి 3 స్విచెస్ ఉంటాయి, యాస్టీ సేమ్ వర్క్ చేస్తాయి. దీన్ని మాస్టర్ సెక్షన్ అని చెప్పినాం కదా. పైన బూత్ అని ఉంటుంది, కింద బ్యాలెన్స్, తర్వాత మాస్టర్ అని ఉంటుంది. ఈ మాస్టర్ అనేది మెయిన్ మన మిక్సర్ నుంచి వెళ్ళే అవుట్పుట్ అంటే మెయిన్ వాల్యూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యాలెన్స్ అని ఉంది కదా. ఈ బ్యాలెన్స్ ఏంటంటే మన మిక్సర్ నుంచి వెళ్ళే అవుట్పుట్ టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి రైట్, ఇంకొకటి లెఫ్ట్. సో లెఫ్ట్కి ఎంత వెళ్ళాలి, రైట్కి ఎంత వెళ్ళాలి అని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాకింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది మిడిల్లో, మీరు అక్కడ పెట్టుకుంటే 2 ఛానల్స్కి ఈక్వల్గా వెళ్తుంది. ఈ బూత్ అనేది యాస్టీజ్ అన్ని ఛానల్స్కి కలిపి సేమ్ మాస్టర్ లాగానే వర్క్ చేస్తుంది. కాకపోతే ఎప్పుడు వర్క్ చేస్తుంది అంటే క్లోజ్డ్ ఏరియాస్లో, కాన్వెన్షన్ హాల్లలో, చిన్న చిన్న గల్లీలలో పెట్టుకున్నప్పుడు ఇట్లా సౌండ్ అనేది రీకాయిల్ కాకుండా క్లియర్గా రానికి, అట్లా కొంచెం లూప్ రానికి ఈ బూత్ని అనేది యూజ్ చేసుకోవచ్చు. సేమ్ యాస్టీజ్ మాస్టర్ లాగానే వర్క్ చేస్తుంది. కాకపోతే ఇది యూజ్ చేయాలంటే వెనకాల మాస్టర్కి అలాగ ఉంటుంది అవుట్పుట్, ఈ బూత్కి సపరేట్ ఉంటుంది. సో చూసి కనెక్ట్ చేసుకోవాలి. వీటిని క్రాస్ ఫీడర్ స్విచ్ అంటారు. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో ఒక సాంగ్ ప్లే చేస్తున్నాం, ఛానల్ 1లో ఒక సాంగ్ ప్లే అవుతుంది. సో మనం ఛానల్ 3 కూడా యూజ్ చేస్తున్నాము. సో అప్పుడు ఈ సాంగ్ అప్ చేసి ఈ సాంగ్ డౌన్ చేయాలంటే కొంచెం ల్యాగ్ అవుతుంది, డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, టైం కొంచెం పెరుగుతుంది. సో ఇలా డిస్టర్బెన్స్ రావద్దు, ఏ ప్రాబ్లం రావద్దు అనేది, సో దానికోసమే ఈ క్రాస్ ఫీడర్ స్విచ్ని యూజ్ చేస్తాము. ఎలాగంటే ఇప్పుడు 1లో ఒక సాంగ్ ప్లే అవుతుంది. సో మనం 3లో కూడా ఒక సాంగ్ ప్లే చేస్తున్నాము. ఇప్పుడు ఈ సాంగ్ ప్లే కావద్దు, ఓన్లీ ఈ సాంగ్ ప్లే కావాలంటే ఇక్కడ 2 or 1 అని ఉందా కింద, ఛానల్ 2, ఛానల్ 1 అని ప్రెస్ చేస్తే ఛానల్ 1కి ఛానల్ 3కి లింక్ అయి ఉంటుంది. ప్రెస్ చేయకపోతే ఇట్లా అప్ సైడ్ ఉంటే ఛానల్ 2కి ఛానల్ 3కి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రెస్ చేసినాం ఈ స్విచ్ని. సో మనకు ఛానల్ 3, ఛానల్ 1 అనేది 2 క్రాస్ ఫీడర్లో సెట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అంటే ఛానల్ 1కి సాంగ్ ఇక్కడ ఏది ప్లే అవుతుందో అదే అక్కడ అవుట్పుట్ వెళ్తుంది. సడన్గా ఇట్లా అనేస్తే ఛానల్ 3 ఈ సాంగ్ ప్లే అవుతుంది, ఈ సాంగ్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ 2 నాబ్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవడం కంటే ఇది ఒక్క సింగిల్ నాబ్ తోటి, సింగిల్ ఫీడర్తో మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఈ స్విచ్ మనకి ఇస్తాడు. దీన్ని క్రాస్ ఫీడర్ స్విచ్ అంటారు. ఇది క్రాస్ ఫీడర్ అంటారు. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంతో. ఇది హెడ్ ఫోన్స్ ఇన్పుట్. మనం ఇక్కడ టీఎస్ఆర్ పిన్ని ఏదైనా ఇన్సర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు.
వీటిని క్యూ స్విచెస్ అంటారు. నెక్స్ట్ వీడియోలో వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓవరాల్గా చూసినట్టయితే ఇది మిక్సర్ బ్యాక్ సైడ్. దీని గురించి కూడా ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది పవర్ కోడ్ సాకెట్. ఇక్కడ పవర్ కోడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న కన్వర్షన్ బటన్ అంటారు, అంటే 110 వాట్స్ నుంచి మన 240 వాట్స్కి ఇండియన్ కరెంట్కి కన్వర్ట్ చేసుకునే స్విచ్ ఇది. సో మనం 110 వాట్స్ని యూజ్ చేయం కాబట్టి దీంతో మనకు పని లేదని ఇట్లా సీజ్ చేసి ఇస్తారు. ఇది ఒక చిన్న ఫ్యూజ్. ఇది అవుట్పుట్ సెక్షన్. ఇవి 3 ఇన్పుట్ సెక్షన్స్. వీటికే మనం కనెక్ట్ చేసుకోవాల్సింది ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్. ఇది మైక్ ఇన్పుట్ సెక్షన్. ఇక్కడ 2 3 ఇక్కడ 2 మైక్స్ ఇచ్చిండు, ఒకటి పైన. మొత్తం కలిపి 3 మైక్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ మిక్సర్కి. వీటిని ఆర్సీ పిన్స్ అంటారు. ఇక్కడ 3 సెట్స్ ఇచ్చిండు. ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది మాస్టర్ అవుట్పుట్. చెప్పిన కదా ఇందాక మెయిన్ మిక్సర్కి మెయిన్ వాల్యూమ్ అనుకోవచ్చు మాస్టర్ అని. సో ఇక్కడ నుంచి మన యాంప్లిఫైర్కి కానీ క్రాస్ ఓవర్కి కానీ వెళ్తుంది. క్రాస్ ఓవర్ గురించి కూడా మెయిన్ తెలుసుకోవాల్సింది. నేను నెక్స్ట్ వీడియోలో క్రాస్ ఓవర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రైట్, ఇది లెఫ్ట్, టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది అని చెప్పిన కదా. సో ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ తీసుకోవాలి. ఈ బూత్ అని ఇందాక చెప్పినట్టు క్లోజ్డ్ ఏరియాస్, కాన్వెన్షన్, ఫంక్షన్ హాల్ ఇలాంటి చిన్న చిన్న రూమ్స్లలో పెట్టుకున్నప్పుడు డీజే అనేది అప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటే మనకు కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సౌండ్. సో ఇక్కడ ఆర్ఈసి అని ఉంది కదా, ఇది రికార్డింగ్ సెక్షన్. ఇక్కడ నుంచి మనం కంటిన్యూగా మన ప్లే చేసే సాంగ్స్ని కూడా ఇక్కడ నుంచి ల్యాప్టాప్ కానీ ఏమైనా యూజ్ చేసి ఇక్కడ నుంచి మనం రికార్డ్ చేసుకోవచ్చు మన ప్లే అయ్యే సాంగ్స్ని. ఛానల్ 1 ఎలాగ ఉంటుందో ఛానల్ 3 కూడా సేమ్. ఛానల్ 3 వరకు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ లైన్ అని ఉంది, పోనో అని ఉంది కదా. లైన్ అంటే మనం మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఈ పోనో అనే దానికి కన్సోల్ కానీ డివిడీలు కానీ డివిడి ప్లేయర్ కానీ ఏదన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ పోనో అనే దానికి మళ్ళీ సపరేట్గా ఎందుకు ఇచ్చాడు, ఇట్లనే యూజ్ చేసుకోవచ్చు కదా అంటే, దేనికైతే మాస్టర్ అవుట్పుట్ ఉండదు, అంటే వాల్యూమ్ ఇట్లా మనం వాల్యూమ్ లో కానీ అప్ కానీ చేసుకోవడం ఉండదు. సో హై ఫ్రీక్వెన్సీ, హై డెసిబుల్ని క్రియేట్ చేస్తే అవి మాత్రం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నార్మల్ మనం వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకునేటివి మాత్రం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ప్రతి ఛానల్లో 3 పోనోట్ అనే ఆప్షన్స్ ఉంటాయి, 3 లైన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. లైన్ 1, లైన్ 2, లైన్ 3, పోనో 1, పోనో 2, పోనో 3. ఇన్పుట్స్ కనెక్ట్ చేసుకొని మిక్సర్ ఆన్ చేసుకొని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇది యాంప్లిఫైర్కి వెళ్ళిన మాస్టర్ కేబుల్. వీటిని ఆర్సీ కేబుల్స్ అంటారు. అన్ని మిక్సర్స్కి ఇలాగే ఓన్లీ ఆర్సీ కేబుల్సే ఉండదు. ఎక్స్ఎల్ఆర్ కూడా అవుట్పుట్ ఇస్తాడు. సో ఈ పైన మిక్సర్ లాగా ఎక్స్ఎల్ఆర్ ఉండొచ్చు, ఆర్సీ ఉండొచ్చు. అన్ని మిక్సర్కి కామన్గా అయితే మాస్టర్కి ఆర్సీ కేబుల్స్, ఎక్స్ఎల్ఆర్ కేబుల్స్ కల్పిస్తాడు. ఇలా పోనీకి కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్కి మాత్రమే ఇట్లా ఓన్లీ ఆర్సీ కేబుల్స్ మాత్రమే ఇస్తాడు. కింద యాంప్లిఫైర్కి వెళ్ళిన అవుట్పుట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను మాస్టర్లో. ఇక్కడ మాస్టర్లో ఇన్సర్ట్ చేసుకున్నాను. ఈ కేబుల్ని RC2 యాక్స్ కేబుల్ అంటారు. ఇది మనకు మిక్సర్కి కనెక్ట్ అవుతుంది. ఇది యాక్సిస్ ఫోన్కి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. యాక్స్ పిన్ని నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆర్సీ కేబుల్స్ని నేను మిక్సర్కి లైన్ 1లో కనెక్ట్ చేస్తున్నాను. వైట్కి వైట్, రెడ్కి రెడ్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది పవర్ కోడ్. మెయిన్ ఇన్పుట్ చేస్తున్నా, పవర్ ఆన్ చేసుకున్నాం. మిక్సర్లో పవర్ ఆన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం. ఇది పవర్ బటన్. మిక్సర్ ఆన్ అయింది. నేను లైన్ 1లో ఇన్పుట్ చేసుకున్నా. సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఒకసారి ఫేడర్ అప్ చేసి చూద్దాం. ఇది మెయిన్ మాస్టరు. ఇది డౌన్ చేయడం వల్ల మొత్తం 3 ఛానల్స్ అనేటివి ఆఫ్ అవుతాయి. ఒకసారి ఈ 4 నాబ్స్ ఎలా వర్క్ అయితే చూపిస్తా. సాంగ్ అయితే ప్లే చేస్తున్నా.
ਉਦੋਂ ਹੱਥ ਕਰਦਾ ਮੈਨੂੰ ਸ਼ਾਂ ਕਰ ਖੁਦ ਧੁੱਪ ਚ ਖੜੇ ਤੂੰ ਯਾਰਾ ਹੱਥ ਕਰਦਾ ਰਿਸ਼ਤੇ ਨੂੰ ਨਜ਼ਰ ఇది ਨਾ మెయిన్ ఈ ఛానల్కి సంబంధించిన ఇన్పుట్. దీన్ని ఆఫ్ చేయడం వల్ల ఈ ఛానల్లో వాల్యూమ్ అంతా డౌన్ అవుతుంది. ਜੇ ਲੋਕਾਂ ਦੀ ఇది ఈ ఛానల్కి సంబంధించిన స్టీరియో. స్టీరియో అనేది అప్ అండ్ డౌన్ అవుతున్నది, మీరు చూసుకోవచ్చు. ਦਿਨ ਬਣ ਜਾਵੇ ਜਦੋਂ ਇੱਕ ਵਾਰ ਤੱਕ ਲੈ ਮੈਂ ਖੁਸ਼ੀ ਖੁਸ਼ੀ ਰਹਿ channel ਤੂੰ की ਪੈਰਾਂ ਵਿੱਚ संबंधित ਰੱਖ ਲੈ ਦਿਨ ਬਣ ਜਾਵੇ ਜਦੋਂ ਇੱਕ ਵਾਰ ਤੱਕ ਲੈ ਮੈਂ ਖੁਸ਼ੀ ਖੁਸ਼ੀ ਰਹਿ ਲੂੰ ਜੇ ਤੂੰ ਪੈਰਾਂ ਵਿੱਚ ਰੱਖ ਲੈ ਜਿੱਥੇ ਵੀ ਗਲਤ ਲੱਗੇ ਤੇਰੇ ਮੇਰੇ ఇది ఈ ఛానల్కి సంబంధించిన లో ఫ్రీక్వెన్సీ అంటే ਜੇ బేస్. ਲੋਕਾਂ ਦੀ ਤੇਰੇ ਮੇਰੇ ਰਿਸ਼ਤੇ ਨੂੰ ਨਜ਼ਰ ਨਾ ਲੱਗ ਜੇ ਲੋਕਾਂ ਦੀ. వీటికి ఇక్కడ లాకింగ్ పాయింట్స్ ఉంటాయి, అంటే 0 dB అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ లాకింగ్ పాయింట్లో 0 dBలో పెట్టుకుంటే బెస్ట్ క్వాలిటీ అనేది సౌండ్ అవుట్పుట్ వస్తుంది మనకు. ਤੇਰੇ ਮੇਰੇ ਰਿਸ਼ਤੇ ਨੂੰ ਨਜ਼ਰ ਨਾ ਲੱਗ ਜੇ ਲੋਕਾਂ ਦੀ ਤੇਰੇ ਮੇਰੇ ਰਿਸ਼ਤੇ. నేనైతే మిక్సర్ గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.